అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వి లెర్న్ స్మార్ట్ ఇంగ్లీష్. నా పేరు విజయలక్ష్మి అండి. నేను ఇప్పుడు మ్యాథ్స్ కంటెంట్ చెప్పబోతున్నాను. సో ఇవాళ మనం చెప్పుకునేటువంటి మెథడ్ వచ్చేసి మల్టిప్లికేషన్లో వేదిక్ మ్యాథ్స్లో ఉన్నటువంటి సింపుల్ ట్రిక్స్ 2 ట్రిక్స్ నేను చెప్తానండి. ఓకే, సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి చూడండి, మనము మల్టిప్లై చేసేటువంటి నంబర్ ఒకవేళ 100కి తక్కువ నియర్ టు 100 అంటే 100కి లెస్ ఉంది, నియర్ టు 100 ఉందనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 93 × 92. ఇది మీరు ఒకవేళ మల్టిప్లై చేయాలి అనుకోండి, మనకి ఇక్కడ 93 ఉంది, 93 100కి ఎంత లెస్ ఉందండి, -7. అలాగే 92 100కి ఎంత తక్కువ ఉంది అంటే 92కి 100కి ఉన్న డిఫరెన్స్ అనేది తీసుకోవాలి. సో 8 ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 8ని 93 నుంచి మైనస్ చేయండి, 7ని 92 నుంచి మైనస్ చేయండి. ఓకే, మైనస్ చేసి చూడండి ఎంత ఆన్సర్ వస్తుంది. 93 - 8 మీకు ఎంత వస్తుంది, 85 వస్తుంది. మీరు ఒకవేళ 92 నుంచి 7 మైనస్ చేసినా కూడా మీకు 85 వస్తుంది. ఓకే, సో రెండిట్లో కామన్గా వస్తుంది. సో ఆ 85ని ఇక్కడ రాసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ 7, 8 అంటే ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకోవాలి. ఓకే, 7 8 56 అంతే. 93 × 92 ఆన్సర్ 8556 అండి. ఇదే ఆన్సర్ అండి. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి, క్యాలిక్యులేట్ చేసి. ఓకే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం లేదు, ఫస్ట్ మనం ఏం చేసామంటే వీటికి ఉన్న డిఫరెన్స్ని రాసుకున్నాము, అంటే 100కి ఎంత తక్కువ ఉంది అనేది రాసాము. ఓకే, తర్వాత వీటిని క్రిస్ క్రాస్గా ఇక్కడ మైనస్ అంటే ఇది నథింగ్ బట్ యాడ్ అండి. 93 + -8 చేస్తున్నాను నేను అంతే. ఓకే, కానీ పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ క్యాలిక్యులేషన్ చేసేయండి, సింపుల్. మీరు ఎక్కువ ఆలోచించొద్దు. ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ చేయండి అంతే, ప్లస్ ఉంటే ప్లస్ చేయండి. సో -7 ఉంది కదా, 92 నుంచి -7 చేయండి, అలాగే 93 నుంచి -8 చేసేయండి. ఓకే, సో మీకు ఎంత ఆన్సర్, ఒక ఆన్సర్ వస్తుంది, అంటే దాని సమ్ అంటాం యాక్చువల్లీ. సో సమ్ ఎంత వచ్చింది మీకు, ఇంత వచ్చింది. తర్వాత ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఓకే, ఇంకొక నెంబర్ చూద్దాము. ఇందులో ఒక చిన్న కండిషన్ ఉంది, అదేంటో నేను చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ 91 × 91 చేద్దాం. ఓకే, సో దీనికి డిఫరెన్స్ ఎంత, 9, దీనికి కూడా 9 కదా. మనకి ఇక్కడ నుంచి 9 తీసినా ఇది తీసినా ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 91 - 9 ఎంత వస్తుందండి, 82 వస్తుంది. ఓకే, సో 82 ఇక్కడ రాసుకున్నాము. 9 9s are 81 అంతే కదా. 9 × 9 ఎంత వస్తుంది, 81 వస్తుంది. సో ఇదేనండి ఆన్సర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 91 × 92 చేయాలి అనుకోండి మనము. ఇక్కడ 91కి 100కి ఉన్న డిఫరెన్స్ వచ్చేసి 9, ఇక్కడ 8. సో ఇందాక చెప్పిన మెథడ్లో ఒకవేళ మీరు మైనస్ చేస్తే 91 నుంచి ఒకవేళ మీరు 8ని మైనస్ చేశారనుకోండి, ఆన్సర్ 83 వస్తుంది. ఓకే, 92 నుంచి ఒకవేళ 9ని మీరు మైనస్ చేసినా కూడా మీకు 83 ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 9 8s are ఎంత అండి, 72. ఓకే, సో ఇది ఇంకొకటి తీసుకుందాము. సే ఫర్ ఎగ్జాంపుల్ 92 × 93. ఓకే, లేదంటే 97 × 98 చేద్దామండి. ఓకే, ఇక్కడ 100కి ఎంత తక్కువ ఉందండి, 97 అనేది 3 తక్కువ ఉంది కదా, 98 అనేటువంటిది 2 తక్కువ ఉంది. చూడండి, 98 నుంచి -3 చేస్తే మీకు, లేదా 97 నుంచి -2 చేసినా మీకు ఆన్సర్ వచ్చేసి 95 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 × 2 చేయాలి కదా, ఈ రెండింటిని మీరు మల్టిప్లై చేసినప్పుడు మీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 6 వస్తుంది. కానీ 6 ఎప్పుడు అలా రాయకూడదు. ఎందుకు అంటే మనం ఎప్పుడు చేసేటువంటి నంబర్ బేస్ చూసుకోవాలి. అంటే ఇక్కడ 97 కానీ 98 కానీ మనము దేనికి నియర్గా చూసుకుంటున్నాం, 100కి నియర్గా చూసుకుంటున్నాం కదా. సో 100లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros. సో ఆ 2 zeroస్కి మనము సాటిస్ఫాక్షన్ అంటే 2 zeros ఉన్నాయి, 2 digits ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏదైతే ప్రోడక్ట్ వస్తుందో అందులో 2 digits ఉండే విధంగా చూసుకోవాలి. ఓకే, బై డిఫాల్ట్ ఇక్కడ 2 digits వచ్చేసాయి కాబట్టి ఇట్స్ ఓకే. ఇప్పుడు మనకి సింగిల్ డిజిట్ వచ్చింది, 6 వచ్చింది కదా, మరి దాన్ని 2 digits చేయాలి అంటే ఏం లేదు, దానికి ముందు 0 యాడ్ చేసుకోవాలి, సింపుల్. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి 9506. ఓకే, బాగుంది కదా ట్రిక్, చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఏం లేదు, డిఫరెన్స్ ఎంత అనేది చూసి క్రిస్ క్రాస్గా మీరు మైనస్ చేయటం. ఓకే,
సో ఇది 100కి తక్కువ ఉండి 100కి నియర్గా ఉన్నటువంటి నంబర్ని మనం ఒకవేళ 2 డిజిట్స్ని మల్టిప్లై చేసినట్టు అయితే కనుక ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఉందండి, నేను చెప్తాను. ఓకే, ఇందాక 2 డిజిట్స్ నెంబర్స్లో మీకు మల్టిప్లికేషన్ ఒక ట్రిక్ చెప్పాను కదా, ఇది సెకండ్ ట్రిక్ అండి. సో ఇక్కడ ఎట్లాంటి కండిషన్ లేదు, అంటే 100కి నియర్గా ఉండాలి, నియర్గా ఉండొచ్చు లేకుండా ఉండొచ్చు. ఓకే, సో దానికి ఏం సంబంధం లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ చూద్దాము. మనం ఒకవేళ ఈ నెంబర్ని మల్టిప్లై చేయాలి అనుకోండి. సో 41 ఇంటూ మనం చేయవలసింది 22 కదా. ఇందులో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ వన్స్ ప్లేస్లో ఉన్న వాటిని మనం మల్టిప్లై చేసుకోవాలి. అంటే 1 ఇంటూ 2, ఆన్సర్ 2 వస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి అంటే క్రాస్గా అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి సెకండ్ మెథడ్లో 4 2s 8, 2 1s 2. సో ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ 10 వస్తుంది కదా. సో ఫస్ట్ మనకి 2 వచ్చింది కదా, సో ఫస్ట్ ఆ 2ని రాసేసుకోవాలండి. క్యారీ వస్తే ఎలా చేయాలి అది నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, సో ఇక్కడ మనకి ఏం క్యారీ రాలేదు కాబట్టి 1 2s 2 రాసాం. నెక్స్ట్ ఇక్కడ 10 వచ్చింది కదా, సో మనము 10లో 0 మాత్రమే రాస్తాము, 1 అనేది క్యారీ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే థర్డ్ స్టెప్లో 4 ఇంటూ 2 చేయాలి. 4 ఇంటూ 2 8, 8 మనకి ఇందాక క్యారీ ఉంది కదా, క్యారీ 1 ఉంది, సో 9. ఆన్సర్ వచ్చేసి 902. కానీ ఇలా అంటే మీకు స్టెప్ వైజ్గా నేను చెప్పడం వల్ల పెద్దగా అనిపిస్తుంది, కానీ చాలా ఈజీ, సింపుల్. అంటే మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకోగలగాలి మనము. అది ఎప్పుడు వస్తుంది మనకి అంటే చూడండి, మీకు 10 టేబుల్స్ వచ్చినా చాలు, ఎంత పెద్ద సమ్ అయినా మీరు మల్టిప్లై చేయవచ్చు జస్ట్ ఈ ట్రిక్స్ యూజ్ చేసి. కానీ రిపీట్గా ప్రాక్టీస్ చేయడం, అంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ స్పీడ్ అనేది పికప్ అవుతుంది. మైండ్ క్యాలిక్యులేషన్ చేయగలగడము చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మ్యాథ్స్లో ఫాస్ట్ ఉండడమే ఇంపార్టెంట్ కదా, సో అందుకని. ఇంకొక సమ్ చేసి చూద్దామండి మనము. ఇంకొక నంబర్ చూద్దాము. సే ఫర్ ఎగ్జాంపుల్ 72 ఇంటూ 88 అనుకుందాం. ఓకే, ఫస్ట్ 8 2s 16 కదా, 6, 1 క్యారీ ఉంది. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అని చెప్పాను. సో 2 8s 16, 7 8s 56, 16 ప్లస్ 56 ఎంత అవుతుందండి? 72. 72 ప్లస్ 1 ఉంది ఇక్కడ, సో 73. 7 క్యారీ ఉంది కదా. నెక్స్ట్ 7 8s 56, 56 ప్లస్ 7 ఎంత అండి? 63. ఇదే ఆన్సర్. ఓకే, అంటే మనము రిపీట్గా చేస్తూ ఉండడం వల్ల మనకి ఫాస్ట్నెస్ అనేది, అంటే ఆ స్పీడ్ అనేది వస్తుంది, ప్లస్ యాక్యురేట్గా చేయగలుగుతాము. దీన్ని ఒకవేళ స్టెప్ వైజ్గా, ఇందాక స్టెప్ చెప్పాను కదా, అంటే ఫాస్ట్గా చేసేసాను కదా, నేను స్టెప్ వైజ్గా వివరిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఏం చేసాము, 2 ఇంటూ 8 చేసాం. 2 ఇంటూ 8 చేస్తే మనకి 16 వచ్చింది. 6 ఇక్కడ రాశాను, 1 క్యారీ అయింది. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో మనం ఏం చేసాం, క్రాస్ మల్టిప్లికేషన్. అంటే 7 ఇంటూ 8, 7 8s 56 కదా. సో 7 8s 56, తర్వాత 8 2s 16. ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ప్లస్ ఇంకొకటి క్యారీ ఉంది కదా, సో దీన్ని 6 6 12 ప్లస్ 1 13, సో ఇది 7. నెక్స్ట్ ఈ 3 అనేది ఇక్కడ రాశాను, 7 క్యారీ అయింది కదా. సో ఈ 7 క్యారీ అయిన దాన్ని నెక్స్ట్ సమ్, అంటే ఇప్పుడు మళ్ళీ 7 8. థర్డ్ స్టెప్లో మనము 7 ఇంటూ 8 చేయాలి కదా. 7 8s 56, 56 ప్లస్ 7 చూడండి 63 ఆన్సర్. సో అది ఆన్సర్ అనమాట. అంటే స్టెప్ వైజ్గా నేను మైండ్ క్యాలిక్యులేషన్ చేస్తూ ఫాస్ట్గా చేశాను కాబట్టి మీకు తొందరగా సమ్ అయిపోయింది అనిపించింది. సో ఇవేవైతే 2 మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఉన్నాయో ఇవి కూడా చాలా యూస్ఫుల్ ట్రిక్స్ అండి. ఎందుకు అంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది. ప్లస్ పిల్లలకి మీరు నేర్పించారనుకోండి, వాళ్ళు మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ చూపించి ఇంకా ఎక్కువ సమ్స్ చేస్తారు. అంటే ఊరికే మామూలుగా మన ట్రెడిషనల్ మెథడ్స్లో చేయమంటే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా. ఈ ట్రిక్స్ నేర్పించారనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయడానికి లేదా ఇంకెవరినైనా ఇంప్రెస్ చేయడానికైనా చాలా ఇష్టంగా నేర్చుకుంటారు. అండ్ మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చండి. మ్యాథ్స్ అనేది అందరికీ యూజ్ అయ్యే సబ్జెక్టే కదా. సో ఓకే వ్యూవర్స్, మీరు ఇప్పుడు మల్టిప్లికేషన్లో ఉన్నటువంటి ట్రిక్ నేర్చుకున్నారు కదా, 2 ట్రిక్స్ నేర్చుకున్నారు కదా. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, నేను ఇక్కడ కొన్ని సమ్స్ ఇచ్చాను, వీడియోని పాజ్ చేసి సమ్స్ కాపీ చేసుకొని మీరు ఆ మల్టిప్లికేషన్ ట్రిక్ ఏదైతే మీరు నేర్చుకున్నారో దాన్ని ఒక్కసారి ఇంప్లిమెంట్ చేసి నాకు ఆన్సర్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఎన్ని కరెక్ట్గా వచ్చాయో నేను మీకు రిప్లై చేస్తాను. సో ఈ ట్రిక్స్ మీకు డెఫినెట్గా నచ్చి ఉంటాయి అనుకుంటున్నానండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వి లర్న్ స్మార్ట్ని. అండ్ ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.